నీట్ లీకేజ్ అనేది దరిదాపుగా ఒక 25 లక్షల మంది విద్యార్థులు డైరెక్ట్గా రాస్తే వారి తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ దరిదాపుగా ఒక కోట్ల మంది దాని మీద ఆశలు పెట్టుకొని ఉంటారు. ఈ దేశంలో ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలంటే, డాక్టర్ చదవాలంటే ఖచ్చితంగా నీట్ పాస్ అయి ఉండాలి. 4 ఏళ్ల క్రితం వరకు ఏ విధంగా నీట్ రాయకున్నా పర్వాలేదు, కానీ ఇవాళ ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ భారతదేశంలో ఉండే ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కానీ, డీమ్ టు బి యూనివర్సిటీ కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా నీట్ పాస్ అయి ఉండాలి. ఆ నీట్ పాస్ అయి ఉండాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ని సరిగ్గా కండక్ట్ చేయించలేని అంత అశక్తత ఈ ప్రభుత్వం దగ్గర ఉందంటే ఖచ్చితంగా దానికి బాధ్యులు ఎవరో వారు రాజీనామా చేసి వారికి వారే తొలగాలి. ఫస్ట్ మాకు సంబంధం లేదు, నేను రాజీనామా చేస్తున్నాను, ఇందులో మీరు ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడగాల్సిన బాధ్యత మంత్రుల మీద, అధికారుల మీద ఉంటుంది. ఆ మంత్రులు, అధికారులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ ప్రధానమంత్రి మీద ఉంటుంది. ఇవాళ చీమ కుట్టినట్టు కూడా లేదు మోడీ గారికి కానీ లేక ఇతర మంత్రులకు కానీ. ఆయన తప్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేశం మొత్తం కూడా ఇవాళ డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అందుకే ఖచ్చితంగా 25 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు ఇవాళ ఏదైతే వారు ఆమరణ నిరాహార దీక్ష చేసి విద్యార్థులకు అండగా ఉంటే దానికి అనేక రంగులు ఇవ్వాలని ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు టెర్రరిస్టులని, పాకిస్తాన్ నుంచి సహాయం అందుతుందని, వాళ్ళు మత విద్వేషకులని, రకరకాలుగా వాళ్ళందరి మీద కూడా ఇవాళ అనేక ఆరోపణలు చేసిండ్రు. అవన్నీ కూడా ఉట్టియే, మొత్తం టీవీలు కానీ పేపర్లు కానీ రాయకుండా కూడా వాళ్ళని బెదిరించిండ్రు. అయినా కూడా ఇలా సోషల్ మీడియా అండతో ఇవాళ లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు దేశం మొత్తం మీద ఒకటే అడుగుతున్నారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వాటికి ఆన్సర్ చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మా మీద అన్యాయంగా ఇవాళ ఎవరినైతే విపరీతంగా కొట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టినరో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టకుండా చూడాలి. కేసులు అనవసరంగా పెల్లెట్ గన్స్ కూడా ఇలా ప్రయోగించినరో ఆ పోలీసుల మీద, ఆ ఆర్మీ మీద, వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మొత్తం జంజీ మొత్తం కూడా కోరుతున్నారు. నిరసనకారుల పేరుతోటి ఒక దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సో దీంట్లో సీజేపీ అనేది ఒక ఎవరు మీరు చూసిండ్రా? ఇక్కడ ఏ ఆస్తులు ధ్వంసం? మీరు అడిగే ప్రశ్నకు మీరు ఎక్కడ ఎవరి ఆస్తులు ధ్వంసం చేసిండ్రు? బీజేపీ నాయకులు చెప్పేదాన్ని మీరు ఎట్లా అడుగుతున్నారు? ఎక్కడైనా ఉంటే చూపించండి. ఎవరి ఆస్తి ధ్వంసమైంది? మోడీ ఆస్తి ధ్వంసమైందా? బీజేపీ నాయకుల ఆస్తులు ధ్వంసమైనయా? మంత్రుల ఆస్తులు ధ్వంసమైనయా? ఎక్కడైనా ఈ విధంగా మీడియానే ఇవాళ వారికి విద్యార్థుల వ్యతిరేకంగా మాట్లాడడం దురదృష్టకరం. పోలీస్ వాహనాలను కూడా మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. పోలీస్ వాహనాలను ధ్వంసం చేయలేదు. పోలీసు వాహనాలు వాళ్ళు వచ్చేసి వాళ్ళందరి మీద కూడా పడుతుంటే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా చేయొచ్చు, కానీ కొంతమంది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ వాళ్ళే అందులో చూసి ధ్వంసం చేసిన తప్ప విద్యార్థులు ఎక్కడ కూడా ఏమి ధ్వంసం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయ రంగు ఉలుముదలుచుకోలేదు. వారికి అండగా ఇవాళ ఇక్కడికి వచ్చి మొత్తం కూడా వారికి చెప్పినాం, మా కండువా వేసుకొని మేము చేయాలని చెప్పేసి మేము భావించట్లేదు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి ఆదేశానికి అనుగుణంగా కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి వేలాది మంది ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులందరూ కూడా వచ్చి ఇవాళ మద్దతుగా జంతర్ మంతర్లో వారి మీద జరిగిన అరాచకానికి వ్యతిరేకంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.